అయింది. ఈవేళ మనం పచ్చిమిర్చి చెట్లనేవి ఎలా పెంచుకోవాలో చూద్దామండి. నా పచ్చిమిర్చి చెట్లు చూడండి గ్రీనరీగా బాగా పెరిగాయి. పచ్చిమిర్చి చెట్లనేవి పెంచుకోవాలంటే గనక మనకి కొంచెం పేషెన్స్ అనేది కావాలండి. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకి ఎక్కువ ఆకుముడత అనేది వస్తుందండి మనకి పెస్ట్ అనేది. అది కంట్రోల్ అవ్వాలంటే గనక చాలా పేషెన్స్ అనేది మనకు కావాలి. మనం ఏంటంటే చిన్నప్పుడు వేసినప్పుడే మనకు ఆకుముడత అనేది స్టార్ట్ అయిపోతుంది మనకి. ఆ చెట్లు ఒకసారి గ్రో అవ్వాలంటే చాలా టైం టేకింగ్ అనేది తీసుకుంటుందండి. ఇంచుమించు ఒక 2 మంత్స్ తీసుకుంటుంది మనకి. ఇవి నాకొచ్చి చెట్లు 2 మంత్స్, 2 మంత్స్‌కి ఇంత పెద్దవయినాయి నాకు. ఒక్కసారి మనకి గ్రో అనేది మనకొక్కసారి మనకి పెరిగినియి ఆ చెట్లు, ఆ తర్వాత ఆటోమేటిక్‌గా చాలా మనకి స్ట్రాంగ్‌గా చాలా బావుంటుంది. లీఫ్ అదిని మంచిగా మనకి ఆకుముడత పోయి చక్కగా గ్రీనరీగా మనకి ఇలా మనకి వస్తాయండి. దీని చెట్టు నిండా మనకి కాయలనేవి వస్తాయండి మనకి పచ్చిమిర్చిలనేవి. చూడండి నేనెలా కోసుకుంటున్నానో. ఆకుముడతకి మీరు జస్ట్ మనం ఒక టెక్నిక్ యూజ్ చేస్తే సరిపోతుందండి. అదేమీ కాదు మనకి. జస్ట్ మన దగ్గర ఉన్న మజ్జిగ ఉంటది కదండీ! అది మనం మజ్జిగ అనేది మనం వీక్లీ వన్స్ అనేది స్ప్రే చేస్తే సరిపోతుందండి. ఓన్లీ 1 వీక్ చేసి మీరు వదిలేస్తే గనుక అవ్వదు పని. మీరేంటంటే మనకి 3 వీక్స్ కంటిన్యూయస్‌గా 3 వీక్స్ అంటే సండే అనేది మీరు కంటిన్యూయస్‌గా చేస్తే అప్పుడు మీకు చాలా బాగా రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. మీరు ఇన్ని పచ్చిమిర్చిలనేవి హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు.